హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసిన బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయింది. ఇయర్లీ ఒక్కసారి వచ్చినా కూడా అందరినీ కూడా మస్తుగా అలరిస్తుందనే చెప్పుకోవచ్చు. ప్రజలు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు ఈ షో కోసం. ఇంకా వర్కింగ్ ఉమెన్స్ అయితే ఎప్పుడు వర్క్ అయిపోతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా, ఎప్పుడు బిగ్ బాస్ చూస్తామా అని చెప్పేసి అందరూ క్యూరియాసిటీతో వెయిట్ చేస్తారు. ఇంకా హోమ్ లేడీస్కి అయితే పెద్దగా చెప్పనక్కర్లేదు. జల్దీ జల్దీ పని చేసుకున్నామా, టీవీ ముందులా కూర్చున్నామా, సీరియల్స్ ఎప్పుడైపోతే బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అయిపోద్ది అని ఆత్రంగా వెయిట్ చేస్తూనే ఉంటారనమాట. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బిగ్ బాస్ చూడడానికి ముందుండి నుంచుంటారు. ఇంకా బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు, బిగ్ బాస్ మాట్లాడే రీతి అందరికీ మస్తుగా నచ్చుతుంది. ఈసారి నాగార్జున మంచి లుక్స్తో పాటు మంచి పాటతో ఎంట్రీ ఇచ్చిండు. ఇంకా వీళ్ళలో మనకి అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన ఆరుగురిని సెలెక్ట్ చేసిర్రు. ఇక ఆరుగురిలో కూడా మనకి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటూ వచ్చిరనమాట. ఇంకా దీంట్లో భాగంగానే బిందు మాధవి కూడా పవన్ కళ్యాణ్‌ని సెలెక్ట్ చేయడము, ఇంకా నవదీప్ వచ్చేసి శ్రీజని సెలెక్ట్ చేయడము, ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్పేసి శ్రీముఖి అయితే మర్యాద మనీష్‌ని సెలెక్ట్ చేసింది. వీళ్ళ సెలెక్షను ఇంత బావుందా అని జ్యూరీ నిరూపించుకుందనమాట. ఇంకా ప్రియా విషయానికి వస్తే ప్రియా పర్ఫార్మెన్స్ కూడా బావుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఆరుగురు ఎవరో కాదు, మర్యాద మనీష్. మర్యాద అనుకుంటా మన మనీష్ కొంచెం స్ట్రాటజీలు ఎక్కువగానే యూజ్ చేసిండు. ఆ స్ట్రాటజీలు ఎంత అంటే ఆయన గేమ్‌లో ఉన్న కాన్ఫిడెన్స్ వేరే లెవెల్‌కి తీసుకెళ్ళిపోయింది. ఇంకా మాస్క్ మ్యాన్ విషయానికి వస్తే అంతా ఇంత కాదు. హరిత హరీష్ అయితే చాలా బాగా ఫటాఫట్ ముఖం మీద ఏదున్నా అది చెప్పుకుంటా పోతాడు. ఇంకా మన జవాన్ అన్న అదే పవన్ కళ్యాణ్. ఇంగా ఈయన గురించి అందరికీ తెలిసిందే. అందరూ కూడా పవన్ కళ్యాణ్‌ని మెచ్చుకుంటూనే ఉంటారు. ఎందుకంటే మన జవాన్ కాబట్టి. ఇక డెమన్ పవన్ అయితే పోతాడా అని చాలామంది డౌట్ తోటుండే. కానీ ఆయన సర్ప్రైజ్ చేసిండని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా దీంట్లో దమ్ము శ్రీజ నిజంగానే దమ్ముందని చెప్పుకోవచ్చు. ఈమె విజయవాడ అయినప్పటికీ ఆమె దమ్ము చూపిచ్చింది. ఇంకా వీళ్ళ ఐదుగురు ఒక ఎత్తయితే ప్రియ అయితే క్యూట్‌గా అందరికీ నచ్చే విధంగా ప్రియా శెట్టి కూడా ఉందనమాట. సో, ఈ ఆరుగురు కామనర్స్ అయితే మన బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుబెట్టినారు. ఎంతోమంది కామనర్స్‌లో వీళ్ళ ఆరుగురిని సెలెక్ట్ చేయడానికి అగ్ని పరీక్షలో పెద్ద జ్యూరీకి పెద్ద అగ్ని పరీక్షనే అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళతో పాటు మన సెలబ్రిటీస్‌ని 9 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశారు. ఇంకా ఆ 9 మెంబర్స్ ఎవరో కాదు. ముందుగా మనం అంటే మన ఫ్లోరా సైని అని చెప్పొచ్చు. ఆశా సైని, ఫ్లోరా సైని అన్నా కూడా ఆమెనే మన లక్స్ పాప అనుకుంటూ మన బాలయ్య తోటి చిందులేసిన ఈ ముద్దుగుమ్మ చాలా రోజుల తర్వాత మళ్ళొకసారి మన ముందుకొచ్చింది. తన సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేయబోతుందనమాట. ఇంకా పాత హీరోయిన్స్‌లో భాగంగానే అయిన సంజన గల్రాని. ఇంకా సంజన గల్రాని గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. సంజన ఈమె నిక్కీ గల్రానీకి అక్క. అదే ఆది పినిశెట్టి వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె లైఫ్‌లో పడిన స్ట్రగల్స్ గురించి, ఇంకా ఆమె బాధపడ్డ తీరు గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇంకా అందరికి గూడా మస్తుగా బాధ అనిపించిందని గూడా చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళిద్దరు ఒక ఎత్తైతే ఒకప్పుడు నేను బిగ్ బాస్‌కే బోను, బిగ్ బాస్ పెద్ద లాసు అన్న మన విష్ణుప్రియ దోస్తు రీతు అనమాట. రీతు విషయం అందరికీ తెలిసిందే. రీతు పోనని చెప్పి ఇప్పుడు మళ్ళా వచ్చింది. బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టింది. ఇంకా రీతుతో పాటుగా ఇంగా మన 'కుక్ విత్ జాతిరత్నా'లో ఇంకిద్దరున్నారు. అదే మన తనూజ. తనూజ కుక్ అయితే జాతిరత్నంగా మన ఇమ్మాన్యుయల్ ఉన్నాడనమాట. ఆ షోలో వాళ్ళు జేసిన వంటలు, ఇంకా వాళ్ళు జేసిన సందడి ప్రతి మా టీవీ ప్రేక్షకులకు మస్తుగా కనువిందు చేసిందని చెప్పుకోవచ్చు. అట్లనే ఈ హౌస్‌లో గూడా వీళ్ళిద్దరూ అడుగుపెట్టినారు. ఇంకా తనూజ అంటే ఎవరో కాదు మన పార్వతి. ముద్దమందారం సీరియల్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పార్వతి అంటే తెలుస్తూనే ఉంటుంది. ఇంకా తనూజ కన్నా పార్వతి అనే పేరే చాలా ఫేమస్ అని గూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఇమ్మాన్యుయల్ కామెడీ టైమింగ్ కానీ, కామెడీ కానీ అద్భుతం అని గూడా చెప్పుకోవచ్చు. ఇంతవరకు మనం చూసిన ఐదుగురే కాకుండా ఇంకా నలుగురు పవర్‌ఫుల్‌గానే కనిపిస్తున్నారు. ఇంకా ఈళ్ళిద్దరి పాటలు మస్తుగా అంటే దేశాలు దాటి అవతలకు గూడా ఇనిపించినాయి. వాళ్ళెవరో కాదు, రాము రాథోడ్ చేసిన కొరియోగ్రఫీ అండ్ సింగింగ్. అదేనండి 'రాను ముంబైకి రాను' ఆ సాంగ్ అయితే దేశాలు దాటి ఆయన ఫేమస్ అవ్వడానికి గాదు, ఆయన ప్రతి దేశంలో గుర్తించడానికి, దుబాయ్‌లో ఆయన తీసుకునే అవార్డుకి ఆ పాటే కారణం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ పాట అంతగనం ఫేమస్ చేసింది. ఒక ఊరు నుంచి వచ్చి ఇగ ఇంత టాలెంట్‌ని సంపాదించుకున్నాడు మన రాము రాథోడ్. ఇంకా కొరియోగ్రాఫర్‌గా కానీ, సింగర్‌గా కానీ ఆయనకున్న టాలెంట్‌ని నిరూపించుకున్నాడు. ఇంకా వీళ్ళతో పాటు 'షష్టి వర్మ' ఏజ్ చిన్నదే
కానీ చేసిన బాధ్యతలు పెద్దవే అని చెప్పుకోవచ్చు. ఆమె చేసిన 'పుష్ప పుష్ప' అనే సాంగ్‌కి ఎన్ని కామెంట్సో, ఎన్ని వ్యూసో అనేది అందరికీ తెలుసు. దేశాలు దాటి ఎవ్వరైనా సరే ప్రతి ఒక్కళ్ళు పాడుకునే విధంగా డాన్సులేసి, స్టెప్సేసి ఆమె ఇరగదీసిందని గూడా చెప్పుకోవచ్చు. సో, ఈ ఏడుగురితో పాటు ఇప్పుడు మన భరణి గారున్నారు. భరణి గారిది 'బిగ్ బాస్' పక్కన పెడితే ఆయన ముందుగానే 'స్రవంతి' సీరియల్‌లో అందరికీ తెలుసు. ఆయన విలనిజంతో కానీ, ఆయన యాక్టింగ్‌తో కానీ అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళతో పాటుగా మనకి సుమన్ శెట్టి కూడా ఉన్నారు. సుమన్ శెట్టి అంటే మనకి బాగా గుర్తొచ్చే సినిమాలు 'జయం', 'నిజం', ఇంకా 'సెవెన్ జీ బృందావనం కాలనీ' ఈ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన సినిమాలలో ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ఆణిముత్యం అనుకోవచ్చనమాట. సో, ప్రతీదీ కూడా ఆయన లేని సినిమాలో అంత కామెడీ పండేది కాదు. కానీ ఆయన చేసిన కామెడీ అంత ఇంత కాదు. ఆయన చేసిన సందడి వేరే లెవెల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో, సుమన్ శెట్టి గారు కూడా ఇందులో మనకి కనిపిస్తున్నారు. సో, సీనియర్స్ ఇంతమందున్నారు. అయితే 'బిగ్ బాస్' ట్విస్ట్ కూడా పెట్టాడు. మనకి ప్రోమోలో చూసినట్టు 2 హౌసెస్ అంటే డబుల్ హౌసెస్, డబుల్ డోర్స్ అని చెప్పారు. సో, ఇక్కడ నిజంగానే డబుల్ డోర్స్ ఉందనమాట. అంటే డబుల్ హౌస్ తోటి. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ అందరికి ఒక డౌట్ ఉండే. ఓనర్స్‌ని అంటే మన ఎవరైతే కామనర్స్ ఉన్నారో కామనర్స్‌ని బయట అంటే ఒక నార్మల్ హౌస్‌లో ఇంకా గెస్ట్‌లు అంటే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోపల అంటే మంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్న దాంట్లో ఉంచుతారని అనుకున్నారు. కానీ ఇక్కడ 'బిగ్ బాస్' ట్విస్ట్ ఇచ్చిండని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓనర్స్‌గా కామనర్స్‌ని పెట్టినాడు. ఇంకా అక్కడి నుంచి ఉన్న టెనెంట్స్‌గా సెలబ్రిటీస్‌ని పెట్టినాడు. అంటే ఇక్కడే తెలిసిపోయింది మన 'బిగ్ బాస్' ఒక మెట్టు పైననే ఉన్నాడని చెప్పి. సో, వీళ్ళిద్దరికి మధ్యలో టాస్క్‌లయితే మొదలైనాయి. ఇంగా అంతకన్నా ముందు మీకొక చిన్న సీక్రెట్ చెప్పనా? అప్పుడే మన హౌస్‌లో ఒక 'శివాజీ' కూడా వచ్చేసాడనమాట. లాస్ట్ సీజన్‌లో మనం చూసుకున్న 'శివాజీ' ఈ సీజన్‌లో మనకి భరణి గారి రూపంలో కనిపించబోతున్నారు. సో, ఆయన చెప్పి ఆయన తీసుకున్న లీడర్‌షిప్ క్వాలిటీస్ కానీ అన్నీ వేరే లెవెల్. ఆయన చేసే ఎక్స్‌ప్లనేషన్ కూడా అందరికీ నచ్చుతుందనమాట. సో, దీంట్లో ఇలా ఉంటే ఇంకో లీడర్‌షిప్ క్వాలిటీస్ తోటి ముందు ముందు మొఖం మీద చెప్పే 'హరీష్' ఇంకో వత్తు అని కూడా చెప్పుకోవచ్చనమాట. సో, ఈ ఇద్దరి మధ్యలో కూడా మంచి బాండ్ అయితే ఇప్పటి వరకు చూస్తున్నాం. ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అయితే రానున్న ఎపిసోడ్స్ ఎలా ఉంటుంది అనేది మాత్రం చూడాలి. ఇంతకన్నా ముందు మనకి సాయంత్రం జరిగే ఎపిసోడ్ ఏదైతే ఉందో అందులో మనం ప్రోమో ఇప్పటికే చూసేసాం. ఆ ప్రోమోలో మనకి కొట్లాటలు, ఎమోషన్స్ స్టార్ట్ అయిపోయాయి. అయితే దీనికి ఏంటా అని మీరు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు కదా! టెన్షన్ ఏమొద్దు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. అయితే హౌస్‌లోకి ఎవరైతే ఓనర్ హౌస్‌లోకి టెనెంట్స్ ఉంటారో వాళ్ళకి ఎంట్రీ లేదు అని 'బిగ్ బాస్' వార్నింగ్ స్టార్ట్ చేశాడు. ఎందుకు అంటే వితౌట్ పర్మిషన్ అంటే ఓనర్స్ పర్మిషన్ తోటి టెనెంట్స్ వెళ్ళొద్దు. అయితే వాళ్ళు అదే తెలియక తింటున్న టైంలో మన 'బిగ్ బాస్' వార్న్ చేశాడు. ప్లేట్ బయటికి తీసుకురావద్దు. అలా అని పర్మిషన్ లేకుండా లోపలికెళ్ళి తినొద్దు అని. అయితే అలా తినే సమయంలో ఇమ్మాన్యుయల్ తింటున్నాడు. అదే సమయంలో 'బిగ్ బాస్' వార్నింగ్ ఇచ్చాడు. తినే ఫుడ్‌ని అక్కడ పెట్టేసి ఇమ్మీడియేట్‌గా మన ఇమ్మాన్యుయల్ బయటికొచ్చేసాడు. సో, దాంతో పాటుగా ఇంకా వీళ్ళు ఫుడ్ తీసుకొచ్చి ఏవైతే ఓనర్స్ ఉన్నారో ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చినా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. శ్రీజ వచ్చి బిస్కెట్స్ ఇంకా ఫ్రూట్స్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. మాకు ఆకలిగా లేదు అని. కాస్త కొంచెం యాక్సెప్ట్ చేసినా కూడా ఇంకా కొంచెం ఆగిన తర్వాత మన హరీష్ అదే మాస్క్ మ్యాన్ ఆయన ఫుడ్డు అంటే ఫ్రూట్స్ తీసుకొని వచ్చినా కూడా తనూజ ఎదురు చెప్పేసింది. మాకు ఎటువంటి ఆకలి లేదు. మాకు ఫుడ్డొద్దు. ఇదే 'బిగ్ బాస్‌కి' కోపమొస్తే ఇంక మొత్తానికే ఫుడ్డొద్దంటే మేము తీసుకోలేము అని చెప్పి అక్కడ స్టార్ట్ అయిన గొడవ ఇంకా మెల్లమెల్లగా ఆగిపోవడంతో ఇంకా హరీష్ చాలా ఫీల్ అవ్వి ఎమోషన్ కూడా అయ్యారు. ఇంకా ఏడ్చుకుంటూ కెమెరాస్‌కి కూడా చూపించారనమాట. ఇంక వీళ్ళతో మధ్యలో ఒక చిన్న టాస్క్ కూడా స్టార్ట్ అయింది. ఆ టాస్క్‌లో సరదాగా ఇమ్మాన్యుయల్ కామెడీ టైమ్‌ని కొంచెం ఎక్కువగానే యూజ్ చేశాడు. హరీష్‌ని గుండు అంకుల్ అని అన్నాడంట. ఇంకా దానికి హరీష్ చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యి దానికి వ్యతిరేకంగా హరీష్ చెప్పాడు. నేను కూడా ఏదో ఒకటి మాట్లాడి నీకు సారీ చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అలానే నేను కూడా. కానీ నువ్వు యాక్సెప్ట్ చేస్తావేమో నేను యాక్సెప్ట్ చేయను. నేను అది రిజిస్టర్ చేసుకొని ఉంటా అని చెప్పాడు. అయినప్పటికీ ఇమ్మాన్యుయల్ కంట్రోల్ చేసుకుంటూ సారీ చెప్పాను కదన్నా! మీరు జ్యువెల్‌గా ఉన్నారు. నేను కూడా జ్యువెల్‌గా ఉన్నాను అని చెప్పాడు. అయినప్పటికీ కూడా మన మాస్క్ మ్యాన్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా ఇదే సరదా టైంలోనే ఒక టాస్క్‌లో భాగంగా అందరూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ రోజ్ పెటల్స్ ఇంకా దాంతో ఉన్న సామాన్లన్నీ కూడా కింద పడి కొంచెం స్ప్రెడ్ అయిపోయాయి. దాన్ని క్లీన్ చేసేందుకు ఇమ్మాన్యుయల్ క్లీనర్‌గా ఉన్నాడనమాట. సో, క్లీనింగ్ భాగంలో ఇమ్మాన్యుయల్‌కి తోడు అంటే మన సృష్టి వర్మకైతే ఆమె చెయ్యి తెగడం వల్ల అది చేయలేకపోయింది. అయితే దీంట్లో మన హరీష్ లీడ్ తీసుకొని ఇక్కడ
ఇమ్మాన్యుయల్‌కి సపోర్ట్‌గా సంజన గారు ఉంటారు. అనగానే సుమన్ శెట్టి చెయ్యి లేపి నేను కూడా సహాయం చేస్తాను. నాకు ఏ పని లేదు అని చెప్పారు. అయినా ముగ్గురు పేర్లు చెప్తే బిగ్ బాస్ ఎవరి పేర్లు అంగీకరించలేదు. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఇలానే ఉంటుంది. ఇంకా రానున్న రోజుల్లో మీరు ఒక లవ్ స్టోరీని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆ లవ్ స్టోరీ ఏంటి అనేది మీకు నెక్స్ట్ ఎపిసోడ్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతదాకా వేచి చూడండి. ఇంకో ఎపిసోడ్‌ని చూడండి. అలానే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్ రక్షితారెడ్డి.